యావండోయ్, వెల్కమ్ టు గోదావరి అమ్మాయి. ఇవాళ నేను బిస్కెట్స్ తయారు చేశాను. మరి ఈ బిస్కెట్స్ గోధుమ పిండితో ఎలా తయారు చేశానో, ఇంత ఈజీగా చేశానో చెప్పేస్తాను, చూసేయండి. ముందుగా ఇలా మీడియం సైజ్ కప్ అంతా షుగర్ అయితే తీసుకున్నానండి. క్వాంటిటీ అనేది దేంతో అయితే మెజర్ చేస్తామో ఫైనల్ వరకు అదే కప్తో మెజర్మెంట్ తీసుకోవాలి. సో ఈ మీడియం సైజ్ కప్ అంతా షుగర్ అయితే తీసుకున్నానండి. దీంట్లోకి 4 యాలకులు కూడా వేసుకోవాలి. యాలకులు వేస్తే అరోమా చాలా బాగుంటుంది. వీటిని ఫైన్ పౌడర్గా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అదే కప్తో దాంట్లో ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆయిల్ ప్లేస్లో నేతిని కూడా వేసుకోవచ్చు. నేతి కన్నా కూడా ఆయిల్ వేస్తేనే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. నెయ్యి వేసినప్పుడు ఫ్లేవర్ అంతా అదే వచ్చేస్తుంది కాబట్టి ఆయిల్ వేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఫైన్ గ్రైండర్లో ఆయిల్ వేసుకున్నాం కదా, అది బాగా కలిసేంత వరకు ఫ్లమ్స్ లేకుండా కలుపుతూ ఉండాలి. అలా కలిపి ఒక బౌల్లోకి తీసుకోవాలి. దీంట్లోనే అదే కప్తో గోధుమ పిండి కూడా తీసుకోవాలండి. ఈ గోధుమ పిండి బాగా జల్లెడ పట్టాలి. ఇలా జల్లెడ పడితే మాత్రమే బిస్కెట్స్ అనేవి చాలా క్రంచీగా వస్తాయి. ఇలా జల్లెడ పట్టినప్పుడు గడ్డలుంటే పోయి బిస్కెట్స్కి స్మూత్ టెక్స్చర్ ఇస్తాయి. 1 టేబుల్ స్పూన్ బొంబాయి రవ్వ అయితే యాడ్ చేసుకున్నానండి. క్రిస్పీనెస్ కోసం బొంబాయి రవ్వ యాడ్ చేస్తారు. 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సాల్ట్ అనేది జస్ట్ ఫర్ టేస్ట్ అండి, ఎక్కువ వేసుకోకూడదు. అలానే పించ్ ఆఫ్ బేకింగ్ సోడా వేసుకోవాలి. ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుతూ ఉండాలి. కలిపేటప్పుడు ఎక్కువ ప్రెషర్ యూస్ చేయకుండా ఫింగర్ టిప్స్ మీదే అది కలుపుతూ ఉండాలి. చాలా జెంటిల్గా కలిపితే బిస్కెట్స్ చేసేటప్పుడు షేప్ బాగా వస్తుంది. ఇదిగో ఫైనల్గా ఇలా అయితే వచ్చేసింది కదండి. పిండి బాగా మెత్తగా అవ్వకూడదు, అలాగని బాగా గట్టిగా అవ్వకూడదు. ఇప్పుడు ఒక 10 నిమిషాలు క్లోజ్ లిడ్ పెట్టేసి అలా వదిలేయండి. ఆఫ్టర్ 10 మినిట్స్ తర్వాత తీసి చూస్తే పిండి అనేది ఇలా ఉంటుందండి. ఈ పిండి సైడ్స్ కానీ అసలు హ్యాండ్స్ కానీ టచ్ అవ్వకుండా ఇలాగా నీట్గా ఉంటే మాత్రమే బాల్స్ అనేవి రౌండ్ షేప్లో వస్తాయి. ఈ బాల్స్ చేయడం కోసం నేను ఇలాంటి ఒక స్పూన్ తీసుకొని దాని ద్వారా బాల్స్ అనేవి చాలా రౌండ్గా చేసేసాను. ఇప్పుడు బాల్స్ అనేవి చాలా నీట్గా వచ్చాయి కదా. ఇలా రావాలి అంటే మనం తీసుకున్న ప్రతి ఐటెం కూడా పర్ఫెక్ట్ కొలతలతో ఉండాలి. ఇప్పుడు అలా ఒక్కొక్క బాల్స్ తీసుకొని దీన్ని బిస్కెట్ షేప్లో పెట్టుకోవాలి. దీనిపైన నేను సన్ఫ్లవర్ సీడ్స్ అయితే వేసానండి. అది ఓన్లీ గార్నిష్ కోసమే వేసాను. ఇలా నీట్గా కనిపించడం కోసం అలా డెకరేషన్ చేసేసాము. మన ఇంట్లో అవెన్ లేనప్పుడు ఇలాగా ఒక ఇడ్లీ పాత్ర తీసుకొని దాంట్లోనే బిస్కెట్స్ అన్ని పెట్టేసుకోవచ్చు. మనం గోధుమ పిండితో చేసాము కాబట్టి అవన్నీ దానికి టచ్ అవ్వకుండా కొంచెం ఆయిల్ పాముకొని బిస్కెట్స్ అన్ని కూడా ఈ రకంగా అరేంజ్ చేసేసుకోవాలి. ఇవి షేప్ చేసేటప్పుడు చాలా మందంగా అలానే బాగా పలుచగా చేసుకోకూడదు, మీడియం సైజులోనే చేసుకోవాలండి. ఈ రకంగా మనం అంతా అరేంజ్ చేసేసుకొని దీన్ని ఇడ్లీ పాత్రలో పెట్టేయాలి. లిడ్ క్లోజ్ చేసి ఒక 20 మినిట్స్ వరకు దాన్ని అలా వదిలేయండి. ఈలోపు అది బాగా బేక్ అవుతూ ఉంటుంది. 20 మినిట్స్ తర్వాత తీసి చూస్తే ఇడ్లీస్ అన్నీ కూడా ఇలాగా గోల్డెన్ కలర్లో వచ్చి చాలా బాగా తయారవుతాయి. బిస్కెట్స్ అయినాయో లేదో చూడడానికి ఇలా నైఫ్ యూస్ చేసి చెక్ చేస్తారు. ఇలా చేసేటప్పుడు పిండి అనేది అంటుకోకుండా నీట్గా బయటకు వచ్చేస్తే ఇంకా మొత్తానికి పూర్తిగా అయిపోయినట్టే. ఇంతేనండి, బిస్కెట్స్ అనేవి చాలా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసారు కదా. వీడియో నచ్చితే ఒక లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ.